హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా సప్పు ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మన తెలంగాణలో రెండో ప్లేస్ ఉన్న పాకాల చెరువుకి వచ్చాము. ఇది అడవి ప్రాంతం. కొత్తగూడెం ఇల్లందు పోయే రూట్ బస్సులు కూడా మనకి ఇక్కడ ఆగుతాయి. అన్ని విధాలుగా తోడు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు అందరూ వచ్చారు. మా అమ్మ అక్కడ ఉంది, అది ఫొటోస్ కోసం దిగుతున్నారు. ఇది ఎంట్రీ. మనం ఇప్పుడు ముందుకు వెళ్ళి లోపల ఏమేమున్నాయి ఎన్నెన్నో చూద్దాం. మా కొట్టోడు మొన్న వీడియోలో చూశారు మీరు, అంత ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ముందుకు వెళ్దాం. గేట్ లోపలికి. సమయం ఇక్కడికి వచ్చేసి టికెట్ పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్న పిల్లలకు 30, కార్ అయితే 70, ఆటో లోపలికి వెళ్ళాలంటే వేరే బోటింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ముందుకు వెళ్ళి చూద్దాం. అమ్మాయి అయితే ఇప్పుడే ఫోజులకు రెడీ అవుతుంది. పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళేద్దాం. ఎంట్రన్స్ లోపలికి వచ్చినాక ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కట్టమాయ సంబంధించి సెంటిమెంట్ కొబ్బరికాయలు అవి కొడతారు. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. ఇదంతా చెరువు. ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. గేట్ లోపలికి వచ్చాము. ఇప్పుడు వెహికల్ గురించి ఇక్కడ అదే ఇది లోపలికి వచ్చినాక కొంచెం ఫ్రెండ్స్ మమ్మీ పూలు నింపుతుంది. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చినాక ఇటు మనం పార్కుకి అటు వెళ్ళే దారి తూమ్లోకి. ఇది వచ్చేసి పాకాల సరస్సు తూమ్. మనం తూమ్ దగ్గరికి ఎక్కుతున్నాము. ఇది నాగలి గుట్టు, పాతకాలం ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నది. మొత్తానికి మన పాకాల చెరువు మన తెలంగాణలో రెండో ప్లేస్ ఉన్న మన పాకాల చెరువు. ఇప్పుడు మనం బోటింగ్లోకి వెళ్దాం. రోడ్డు పంటి వెళ్తున్న వాళ్ళది ఐస్ క్రీమ్ గుంజుకున్నాడు. ఈ కోతి కనబడుతుందా? ఇది వచ్చేసి బోటింగ్ చేయడానికి ప్లేస్. ఇది వచ్చేసి బోటింగ్ చేసే ప్లేస్. ఫుల్ వీడియో క్లియర్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది, అందుకే తొందర షార్ట్లో తీస్తున్నాను. ఇది వచ్చేసి బోటింగ్ టైమింగ్. కూర్చోడానికి ప్లేస్. టూరిస్ట్ చాలా కోసం బండి అవైలబుల్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పార్క్ చాలా బాగుంటుంది. ఇంకా అంటే ఇటు పార్కింగ్, ఇటు వాటర్. ఎండాకాలంలో కూడా మస్తు చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇలా పిల్ల వచ్చి చాలా వాతావరణం. ఎండాకాలంలో పిల్లలు తీసుకొచ్చి మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాటర్ ఎప్పటికీ మనకు సమ్మర్లో కూడా వాటర్ ఇట్లా మంచిగా ఉంటాయి. పిల్లలు ఎక్కువ లెంత్ లేకుండా మస్తు ఆడుకోవచ్చు. అంతా ఇంకా నేను అటు అన్నీ షూట్ చేస్తాను. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, మనకు అన్నీ దొరుకుతాయి. అటు వాష్రూమ్స్. ఇది జూపా పార్క్ లాగా పిల్లలకు ఉయ్యాలలు రోలింగ్స్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా అవైలబుల్గా మంచిగా ఉంది అన్ని విధాలుగా. పైన కూడా చూడండి ఎంత బాగుందో. రోల్గా కూడా ఉంది, చాలా బాగుంది. ఓన్లీ ఎంట్రీ మనకు 50, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకి అయితే 20 రూపీసే. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే. అక్కడ అందరూ మా పిల్లలే చాలా మంది ఉన్నారు. చూడండి, ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగా ఊరికి వస్తుంది. బటర్ఫ్లై పార్కులో చాలా బాగుంది. మన 50 రూపీస్ అన్న తక్కువనే ఫ్రెండ్స్. ఎంతో మంచి ఎంజాయ్ మస్తు చేయొచ్చు పిల్లలు. కొంచెం ఎండ మా పాప ఉరుకుతుంది, మా అన్నయ్య కూతురు చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంత ఎండలో కూడా ఎంత ప్రశాంతంగా చల్లగా మంచిగా ఉందంటే అర్థం చేసుకోండి. చూడండి ఎంత అందంగా వస్తుందో. బటర్ఫ్లై చైర్స్, సింబల్స్ చాలా బాగుంది. అడవి ప్రదేశం కాబట్టి వాతావరణం కూడా చల్లగా ఉంది అసలు ఇక్కడైతే. ఇంకా ఇటు మొత్తం చెట్లు పెట్టాలి, అది ఫిల్అప్ ఇంకా కాలేదు. ఇంకా పైన తీగలు పారడానికి టైమింగ్ ఉంది. ఇలా ఇంకా ఇవన్నీ రెడీ ఇంకా బాగుంటుంది. అన్నయ్య కూతురు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ గోల చాలా బాగుంది. బటర్ఫ్లై పార్క్ కోసం, బటర్ఫ్లైల కోసం ఫ్లవర్స్ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. అంత ఫారెస్ట్ కాబట్టి చాలా చాలా బాగుంది. చాలా నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు మిస్ కాకుండా అన్ని విధాలుగా. వాటర్ పోవడానికి, వాటర్ రావడానికి. ఇంకా వాటర్లో పోతులాగా మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుతున్నారు. అక్కడ ఆడి అక్కడ ముందున్న వాటర్ ఆడి అలసిపోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాటర్ చూసి ఉండబుద్దిగాక మళ్ళీ ఎగురుతున్నారు. మా వదిన పిల్లలు అయితే చాలా బాగా. నాకు కొంచెం భయమై మన వీడియోస్ కోసం ఆగుతున్నాను. ఇంకా చాలా చాలా పెద్ద వీడియో, ఇంకా మొత్తం తిరిగి చూడాలంటే వీడియో సరిపోదు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ రేష్మా సప్పు ఛానల్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా లోపలికి వెళ్తే మత్తడి అవన్నీ ఉంటాయి, కానీ ఇంకా టైమింగ్ సరిపోదని తీస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.